రేవంత్ సర్కార్ పై లిక్కర్ సప్లయర్లు మండిపడుతున్నారు. పర్సెంటేజీలు ఇస్తేనే బకాయిలు ఇస్తామంటున్న పాలకుల తీరుపై వాళ్ళు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సరుకు పంపిన 45 రోజుల్లో రావాల్సిన బకాయిలు ఏడాది గడుస్తున్నా రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాకీ పడ్డ 3,900 కోట్లు వెంటనే విడుదల చేయాలని, లేదంటే లిక్కర్ వ్యాపారం జరగదని వాళ్ళు తేల్చి చెప్తున్నారు. ఒక పథకం ప్రకారం కాంగ్రెస్ పాలకులు తమను ఆర్థిక అణచివేతకు గురి చేస్తున్నారని, కొత్త బ్రాండ్లకు పర్మిషన్లు ఇవ్వకుండా వేధిస్తున్నారని వారు తెలిపారు. అమ్యమ్యాలు ఇస్తేనే పెండింగ్ డ్యూస్ క్లియర్ చేస్తామన్న ప్రభుత్వ పోకడను లిక్కర్ సప్లయర్లు తీవ్రంగా ఎండగడుతున్నారు. సమ్మర్ ముందు సర్కార్ తమతో డేంజర్ గేమ్ ఆడుతోందని, బకాయి పడ్డ 3,900 కోట్లు వెంటనే విడుదల చేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇలా అయితే తెలంగాణలో వ్యాపారం చేయడం కుదరదని వాళ్ళు కరాఖండిగా తేల్చి చెప్తున్నారు. చెల్లింపులు ఆలస్యం చేయడం ద్వారా ప్రభుత్వ విశ్వసనీయత మరింత దిగజారుతుందని హెచ్చరిస్తున్నారు. రూల్ ప్రకారం స్టాక్ డంప్ చేసిన 45 రోజుల్లో డబ్బులు చెల్లించాలని, కానీ ఏడాది గడుస్తున్నా ఆ ఊసే లేదని లిక్కర్ సప్లయర్స్ అసోసియేషన్ ఒక ప్రకటనలో వెల్లడించింది. రికార్డు స్థాయిలో లిక్కర్ సేల్ అవుతోందని, ఆ సొమ్మంతా ఎక్కడ పోతోందని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. సప్లయర్ల మెడ మీద కత్తి వేలాడదీసి తమకు కమిషన్లు ఇస్తేనే పాత డ్యూస్ చెల్లిస్తామని ప్రభుత్వ పెద్దలు తెర వెనుక బేరసారాలు ఆడుతున్నారేమో అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. అంతేకాదు, కొత్త బ్రాండ్లకు పర్మిషన్లు సైతం నిలిపివేసి సప్లయర్లను ఆర్థికంగా దెబ్బతీసి లొంగదీసుకునే ప్రయత్నాలు సైతం సాగుతున్నాయన్న టాక్ వినిపిస్తోంది. వాస్తవానికి కాంగ్రెస్ పాలన మొదలైన నాటి నుంచే ఈ తంతు సాగుతోంది. 2 ఏళ్లుగా పాలకులు మద్యం సరఫరాదారులను ఏదో ఒక రకంగా ముప్పు తిప్పలు పెడుతూనే ఉన్నారు. ముఖ్యంగా కొత్త బ్రాండ్ల అనుమతి కోసం ఎంతో మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్ల చెప్పులరిగేలా తిరుగుతున్నారు. కానీ పర్మిషన్లు మాత్రం దొరకడం లేదు. ఆల్రెడీ మార్కెట్లో ఉన్న బ్రాండ్ల కంపెనీల దగ్గర అమ్యమ్యాలు గుంజడం ఒక ఎత్తైతే, తమ అనుయాయులకు మార్కెట్ను దారదత్తం చేయడం మరొక ఎత్తన్నది ఇండస్ట్రీలో ఉన్న అనుమానం. లేదంటే కొత్త బ్రాండ్ల ఎంట్రీతో లిక్కర్ బిజినెస్ లో కాంపిటీషన్ పెరిగితే వచ్చే లాభాన్ని పాలకులు విస్మరించడం ఏంటి అని నిలదీస్తున్నారు. ఈ నేపథ్యంలో అష్ట కష్టాలు పడుతున్న తమ గోడును పట్టించుకునే నాదుడే లేరని లిక్కర్ సప్లయర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక 3,900 కోట్లు హోల్డ్లో పెట్టడం వెనుక రాజకీయ మతలబ్ దాగి ఉందన్న అనుమానాలను సప్లయర్లు వ్యక్తం చేస్తున్నారు. త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీకి ఫండ్ అవసరం ఉంటుంది. తమ అవసరానికి కొంత ఇవ్వండి, మీకు ఇచ్చేవి మీకు ఇస్తామన్న డిమాండ్లు అధికార పార్టీ నుంచి వస్తున్నట్లు తెలిసింది. ఇదిలా ఉంటే ప్రభుత్వం ఇదే పంతాను కొనసాగిస్తే సమ్మర్ సీజన్ లో ఖజానాకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఎండాకాలంలో బీల్డు లిక్కర్ డిమాండ్ పీక్ లో ఉంటుందని, అప్పటికల్లా మద్యం సరఫరాదారుల బకాయిలు విడుదల చేయకపోతే వాళ్ళు సప్లై నిలిపివేస్తే చిక్కులు తప్పవన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ వైఖరితో విసిగి వేసరిన కంపెనీలు డూ ఆర్ డై సిచ్యువేషన్ కు చేరాయి. కమిషన్ల కోసం తమను ఇబ్బంది పెడితే సమ్మర్లో తడాక చూపిస్తామని హెచ్చరిస్తున్నాయి. ప్రభుత్వం బకాయిలు చెల్లించకుంటే 70,000 మంది ఉద్యోగులు రోడ్డున పడతారని లిక్కర్ సప్లయర్స్ అసోసియేషన్ హెచ్చరించింది. కమిషన్ల కక్కుర్తితో బంగారు గుడ్డు పెట్టే బాతును నరుక్కోవడం ద్వారా సర్కార్ ఖజానాకు తీరని నష్టం వాటిల్లుతుందన్నారు.